పీజీసెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1 కి సంబంధించిన ఇంపార్టెంట్ డౌట్స్, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ కావచ్చు, ఎడిట్ ఆప్షన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ అండ్ కాలేజ్ లిస్ట్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్గా 31 జూలై ఈ రోజు రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ అండి. సో ఇంకా ఎవరైతే జీప్యాట్ పీజీసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్, ఎడిట్ మనము 3-4 డేస్ వరకు ఇంకా చేసుకోవచ్చు. 31 ఈ రోజు లాస్ట్. కాకపోతే మీరు మెమోస్ కావచ్చు, లేకపోతే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కావచ్చు, బోనాఫైడ్స్ 10th ఇంటర్ కావచ్చు, కోర్స్ కంప్లీషన్ కావచ్చు, మెమోస్, బీ ఫార్మసీకి సంబంధించినవి అన్ని మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. సో 2-3 డేస్ ఛాన్స్ ఇస్తారు. సో మెయిన్గా మనకు సపోజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు 31 జూలై ఇస్ ద లాస్ట్ డేట్ యాజ్ పర్ అఫీషియల్ డేటా. కాకపోతే 4 to 5 డేస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 90% ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే 6, 7, 8 ఆ టైంకి, ఈ రోజు 31 లాస్ట్ 8, 9కి మనకు ఇంక్రీజ్ అయితే ద లాస్ట్ డేట్ ఫర్ పీజీసెట్ రిజిస్ట్రేషన్ డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ టు 5th ఆగస్ట్ కావచ్చు, అట్లా ఇస్తారు. సపోజ్ ఇవ్వకపోతే మీరు ఫేజ్ 1లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ పార్టీకి అయిపోతుంది. మళ్ళీ ఫేజ్ 2 ఉంటుంది. సో 90% ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇంక్రీజ్ అయితే నేను అప్డేట్ అయితే ఇస్తాను. నైట్ 8, 9కి అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది. సో ఏదైనా మనం వెబ్సైట్లో చూసుకోవాలి. అండ్ ఈమెయిల్ సర్వీస్ నార్మల్ ఈమెయిల్ కాదండి. సో మనం నార్మల్గా ఈమెయిల్స్ పంపుతాం కదా మెసేజ్ రూపంలో, అలా కాకుండా పీజీసెట్ వెబ్సైట్లో కింద మీకు హెల్ప్ లైన్ కింద ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. దాని ద్వారా క్యాస్ట్, టీసీ కావచ్చు, కోర్స్ కంప్లీషన్, ఇన్కమ్ అన్ని సర్టిఫికేట్స్ ఎన్నిసార్లు అయినా మీరైతే రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరైతే చేసుకోండి. అండ్ చాలా మందికి 8th సెమిస్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 8th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. వితౌట్ రిజల్ట్స్ మీరు అప్లై చేస్తే రిజెక్ట్ అయితే చేస్తారు. కంపల్సరీగా మీరు ఫార్మసీ చేయాలంటే బీ ఫార్మసీ పాస్ అయి ఉండాలి. అంటే 8th సెమిస్టర్ మెమోస్ పర్ఫెక్ట్గా పాస్ అయితే అప్పుడు అక్కడ సిఎంఎం అడిగితే నో అని పెట్టి అక్కడ ఇండివిజువల్ మెమోస్ మీరైతే అప్లోడ్ చేయాలి. అండ్ మీరు పాస్ అయినట్టు మీ కాలేజ్ నుంచి కోర్స్ కంప్లీషన్ తెచ్చుకోవాలి. కంప్లీట్ సిజిపిఏ ఉండాలి దాని మీద, బీ ఫార్మసీకి సంబంధించింది. అప్పుడు మాత్రం మీరు ఎలిజిబుల్ అయితే ఇస్తారు. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, రిజల్ట్స్ రాని వాళ్ళు కావచ్చు, వెయిటింగ్ పీరియడ్లో ఉన్న వాళ్ళు, అంటే ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళు వాళ్ళకి ఎలిజిబుల్ అయితే కాదు. మీరు ఫేజ్ 2లో ట్రై చేయండి. సపోజ్ డేట్ ఇంక్రీజ్ అయితే ఓకే. అండ్ మీరు కూడా చాలా మంది ఏం చేయాలంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా, సో మాకు ఇంకా రిజల్ట్స్ రాలేవు, కొద్దిగా డేట్స్ ఎక్స్టెండ్ చేయండి అని మీరు కూడా క్వెరీ అక్కడ అడుగుతుంది. కంపోజ్ ఆప్షన్ యూజ్ చేసి క్వెరీలో కావచ్చు క్వశ్చన్స్ అక్కడ పెట్టి మీరు అందరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రా డేట్స్ అయితే ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో రిజల్ట్స్ వస్తేనే మీరైతే పాస్. సో ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. సో 3 phases అయితే మనకు ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్, సపోజ్ డేట్స్ ఇంక్రీజ్ అవ్వకపోతే 4th to 6th మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన స్పెషలైజేషన్స్ మీరైతే పెట్టుకోవచ్చు. 4th, 5th, 6th 3 days అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన రోజు మీరైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కాలేజ్ లిస్ట్ సపరేట్గా స్టూడెంట్స్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. సో 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. కింద మీరు వీడియో ఏదైతే చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది, ఫార్మసీకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అని. అందులో మీకు ఆల్ ఓవర్ తెలంగాణలో ఫార్మసీ కాలేజ్ లిస్ట్, అందులో మెయిన్గా మీకు కాలేజ్ అడ్రస్, కాలేజెస్ కోడ్స్, కాలేజ్ ఫీ స్ట్రక్చర్, స్పెషలైజేషన్స్, ఇంటేక్, ఎన్ని సీట్స్ ఉంటాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. దాంతోపాటు కింద రిటర్న్ ఫార్మేట్లో టాప్ టు బాటమ్ కాలేజ్ లిస్ట్ కూడా ఉంటుంది. సో దట్ మీరు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో టాప్ 20, టాప్ 30, టాప్ 40, టాప్ 50, 100 కాలేజ్ అయితే మనకి లిస్ట్ ఉంటుంది. ఆ కాలేజ్ ఈ కాలేజ్ రెండు కంపేర్ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్ మీరైతే పెట్టుకోవచ్చు. రెండు ఓవర్లాప్ చేసుకొని మనకి ఏ కాలేజ్ బాగుంటాయి, ఏ కాలేజ్, మీరు కాలేజ్ వెబ్సైట్స్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సపోజ్ ఆ కాలేజ్ గురించి తెలియదు, మీరు కాలేజ్ వెబ్సైట్ చూస్తే అందులో ప్లేస్మెంట్స్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ అయితే మనకు ఈ పీడిఎఫ్లో ఉంటాయి. వేరే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు చూడాలంటే ఆ కాలేజ్ వెబ్సైట్లో చూడండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత 20 రూపీస్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ పీడిఎఫ్ రాదు. ఫస్ట్ పర్చేజ్ చేసినట్టు ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ ప్రాపర్గా చదివి కింద వ్యూ పర్చేస్ అనేది లైక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అది బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ అయ్యండి. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే 20 to 30 minutesలో మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అందులో 2 PDFs మర్జ్ అయి ఉంటాయి. పైన అంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కింద టాప్ టు బాటమ్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది. సో డైరెక్ట్ ఇది నాకు అర్థమవుతుంది, డైరెక్ట్ పీడిఎఫ్ కావాలంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. లైక్ ఫార్మసీ కాలేజ్ లిస్ట్ అంటే 50 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. వెబ్సైట్ ద్వారా మీకు 20 రూపీస్లోనే వచ్చేస్తుంది. వెబ్సైట్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్ కావాలంటే 50 రూపీస్ ఉంటుంది. సో మెసేజ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఫార్మసీకి సంబంధించిన ఏ గైడెన్స్ అయినా సో 100 రూపీస్ ఉంటుంది. సో అది తీసుకున్న తర్వాత మీకు కాలేజ్ లిస్ట్ కావచ్చు,
కాల్ ద్వారా మీకు ఏ డౌట్స్ ఉన్నా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఎంఫార్మసీ గైడెన్స్, ఎంఫార్మసీ కాలేజెస్ లిస్ట్ కావచ్చు, మీరైతే మెసేజ్ చేయండి. డైరెక్ట్ కాల్ చేయకండి, డైరెక్ట్ కాల్ చేస్తే లిఫ్ట్ అయితే చేయను. సో ఇంట్రెస్ట్ ఉంటేనే డైరెక్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్ టు 10 కాలేజెస్ మీకు 150 రూపీస్, అప్ టు 20 కాలేజెస్ 250 రూపీస్. సో ఇలా అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీరు మీ సేవ కావచ్చు, మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్ కావచ్చు, అందులో కూడా చేయడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాలేజ్ లిస్ట్ అయితే కొంచెం బెనిఫిట్ అవుతారు, ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ కాలేజ్లో ఎంత ఫీ ఉంది, స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, టాప్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, అన్ని 20 రూపీస్లో వచ్చేస్తే కింద లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మీరు అయితే పర్చేజ్ చేసుకోండి. వన్స్ phase 1 డేట్స్ ఇంక్రీజ్ అయితే మీకు ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా వేరియస్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.